నేను మనం మాట్లాడాం. పవన్ కళ్యాణ్ చాలా సూటిగా అక్కడ మాట్లాడారు. కొంచెం అంతకు ముందులాగా నేనేది పెద్ద పెద్ద కలెక్షన్స్ వస్తాయి, నా సినిమా బాక్స్ ఆఫీస్ బదులు కొడుతుంది, ఇవన్నీ చెప్పను. కానీ సినిమా అనేది నాకు అన్నం పెడుతుంది. అవును, నాకున్న 8 గంటల పని పోను, మిగిలిన టైం నేను సినిమాలు చేసుకుంటాను. అంటే చాలా స్పష్టంగా నేను సినిమాలు చేసుకుంటాను. 40 రోజుల్లో తీయగలిగే కథలు ఉంటే మీరు మైత్రి మూవీ మేకర్స్తో వీళ్ళతో మాట్లాడి ఆ టైప్లో మీరు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పటివరకు ప్రకటించిన ముఖ్యమైన సినిమాలు అయిపోయాయి. అవును, ఇంకా నా తర్వాత సినిమా బుక్ ఆయన ఒప్పుకున్నారా లేదా, జరుగుతుందా లేదా తెలియదు. కానీ ఐఎమ్ ఓపెన్ ఫర్ ఫిలిమ్స్ అనే ఒక స్టేట్మెంట్ ఆయన మొన్న ఇచ్చారు. ఇది చాలా అరుదైందే. ఎందుకంటే ఒక ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ఇలా పదవిలో ఉన్న వాళ్ళు, రామారావు ఉన్నప్పుడే ఈ చర్చ వచ్చింది. ఎన్టీఆర్ మినహా, ఎన్టీఆర్ కూడా పూర్తి చేయలే సినిమా. ముఖ్యమంత్రి పదవిలోనో మంత్రి పదవిలోనే ఉండి సినిమాలు చేసిన వాళ్ళు దాదాపు లేరు. కృష్ణగారు చేసినప్పుడు కూడా లేనట్టుగా ఉన్నారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేశారు కదా సినిమా, మొదలు పెట్టారు. ఆయన మొదలు పెట్టారు, ఆ మేనకతో డాన్స్ చేశారు, మీనాక్షి శేషాద్రి. అది అయిపోయే లోపల ఎన్నికల తేదీ ప్రకటించారు. సో దాంతో ఆ సినిమా షూటింగ్ అక్కడ ఆపేసి అంత లోపల హైకోర్టులో కేసు కూడా వేశారు. ముఖ్యమంత్రి ఇలా నటించవచ్చా లేదా అన్నది కోర్టులో కూడా ఛాలెంజ్ చేశారు. ఆ తర్వాత ఆయన మేజర్ చంద్రకాంత్ దాంట్లో నటించారు, శ్రీనాథ్. అవన్నీ అప్పటికి ప్రతిపక్ష నాయకుడు, ఓడిపోయి ముఖ్యమంత్రిగా లేరు అప్పుడు. పవన్ కళ్యాణ్ దేశంలో కొత్త వరవడి అయితే తీసుకొచ్చారు. ఆయన 3-4 సినిమాలు ఇప్పటికి ముఖ్యమంత్రి విడుదలయ్యాయి కాబట్టి అంతకుముందు అయినవి. తర్వాత సినిమాలు వస్తాయా లేదా అనేది ఒకటి. ఇంకోటి వసూళ్ల విషయం కూడా ఈ సినిమాకి ఎలా ఉంటాయి, అడ్వాన్స్ బుకింగ్స్ ఏంటి, ఆ చర్చ జరుగుతుంది. కానీ ఈ లోపల పేరుని నాని నిన్న దాని గురించి, మీరు ఇంతవరకు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల సేవ చేసే బదులు, ఉప ముఖ్యమంత్రిగా ఉండి ప్రజాసేవ బదులు సినిమాలకు మీరు సమయం వెచ్చిస్తూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా టికెట్ల పెంపుదల గురించి నేనేమి మాట్లాడను, అది ఇది అంటాను. కానీ మీరు మీరు ఓడిపోయి ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడారు మీకు గుర్తుంటుంది కదా. రిపబ్లిక్ ఆ సినిమా ఫంక్షన్ లో మా సినిమా మేము నిర్మాణం చేసుకుంటాము, మా ఖర్చుతో తీసింది, ప్రజలు చూస్తే మధ్యలో మీ పాత్ర ఏంటి అని ఈ పద్ధతిలో ఛాలెంజ్ చేసుకుంటూ మీరు అప్పుడు అంత తీవ్రంగా మాట్లాడారు. ఇప్పుడేమో ఇప్పుడు కూడా టికెట్ రేట్లు పెంచుకుంటూనే ఉన్నారు. కానీ ఇవన్నీ చేసుకుంటూ సినిమా టికెట్ల రేట్లు ఎంత అనేది నేను అడగను, ఇవన్నీ మీరు చెప్తున్నారే, ఇది చాలా పరస్పర విరుద్ధంగా ఉంది. అంటే సినిమాలలో నటించడం మీద ఈ డైలాగులు ఇవన్నీ చెప్తున్నారు కానీ వేరని. మొత్తానికి వైసీపీ వాళ్ళు ఈ యాంగిల్లో కూడా, సినిమా పద్ధతిలో కూడా వాళ్ళు ఈ సినిమాలు చేయడానికి కూడా ఒక ప్రశ్నార్థకం చేస్తున్నారు. మూడోది నేను మాట్లాడబోట్లేదు కానీ ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉంటుంది ఏంటి అన్న దాని మీద కూడా ఆయన కామెంట్స్ ఆయన చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక కొత్త వివాదం, బహుశా సినీ వివాదంగా, అదే సినీ వివాదం కూడా తయారయ్యే రాజుకుంటున్నట్టుగా మటుకు కనిపిస్తుంది. యువతలో చాలా ఆవేదనతో కూడా మాట్లాడారు. నాకు వ్యాపారాలు ఏం లేవు, అందరు రాజకీయ నాయకుల్లాగా పెద్ద పెద్ద వ్యాపారాలు, వేల కోట్ల రూపాయల వ్యాపారాలు లేవు, నాకున్నటువంటి ఒకే ఒక్క ఆదాయం ఏదైనా ఉందంటే సినిమాలే, మరి తప్పదు నాకు అని చెప్పేసి ఆయన చాలా బహిరంగంగానే చెప్పారు. రాజ్యాంగ రీత్యా దానికి ఏమో అభ్యంతరం ఉందని ఇప్పుడు కూడా కోర్టులో సవాల్ చేస్తే వాళ్ళు ఏం చేయలేదు, అందులో ప్రశ్న ఏం లేదు. అంటే ఒక్క విషయం కదా, జనరల్ గా సినిమాలు చేయడం వేరు, ఐఎమ్ ఓపెన్, మీకు వ్యాపారాలు ఎలాగో నాకు సినిమా అట్లాగో, ఐఎమ్ ఓపెన్ టు డూ యాజ్ మెనీ సినిమాస్ యాజ్ పాసిబుల్ అనే పద్ధతిలో స్టేట్మెంట్ ఇస్తే ప్రజా జీవితంలో ఉన్న పరిమితంగా ఉంటుంది కొంచెం. నిన్న ఆయన కొంచెం, అంటే ఇక్కడ పవన్ భవిష్యత్ ఎలా ఆలోచిస్తున్నారని ఒక ప్రశ్న కూడా వస్తుంది. అంటే సినిమా క్రేజ్ తగ్గకుండా రెండు బ్యాలెన్స్ చేసుకోవాలనేది ఆయన బ్యాలెన్స్ క్వశ్చన్ ఏం లేదు కదా. ఇప్పుడు బ్యాలెన్స్ చేయడం అనేది ఎక్కడ ఇప్పుడు 4 ఏళ్ళకి ఒక సినిమా తీస్తున్నారు, ఇప్పుడు మేము 40 రోజులకు ఒక సినిమా తీయాలనుకుంటున్నారు. ఇప్పుడు మొదటి నుంచి ఈ చర్చ ఇది వచ్చేస్తుంది. సో ఈ 2 పడవల స్వారీ అనేది ఎలా బ్యాలెన్స్ చేసుకోగలరు అనేది 2 కూడా కాదు, 3-4 పడవలు అవుతాయి, బిగ్ టాస్క్, 3-4 పడవలు అవుతాయి. ఎందుకంటే పార్టీ అవుతుంది, శాఖలు, ప్రభుత్వం శాఖలు, ఉప ముఖ్యమంత్రిగా ప్రోటోకాల్ ఆయనకు కూడా సమానంగా ఇవ్వాలన్నది ఒకటి. ఇంకో వైపునేమో వెంటనే నారా లోకేష్ ను ప్రమోట్ చేసేయాలి, కొత్త నాయకత్వం రావాలంటున్నారు, కొత్త చర్చ కూడా వచ్చింది. ఇంకో వైపున సోషల్ ఈక్వేషన్స్ లో కూడా మళ్ళీ మొన్న చూసాం కదా మనం, అంబటరాంబాబు చర్చలు, వీటన్నిటిలో కూడా కాపు పెద్దలు వాళ్ళందరూ వాళ్ళు ఎక్కువ మద్దతు, తిమ్మితులు గారు అన్నారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయండి అని వాళ్ళు అంటున్నారు. సో ఇన్నిటి మధ్యలో అదంత ఈజీ టాస్క్ కాదు, అది సమస్యాత్మక. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, వాస్తవం అది పవన్ నోట్లో నుంచే వచ్చింది కాబట్టి
వసూళ్ళు వీటన్నిటికి సంబంధించి ఆయన ఏం హామీ ఇవ్వట్లేదు. ఆయన సినిమాలు కూడా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత విడుదలైన సినిమాలు నడిచి ఏదో గట్టె భోజీకి కొంతవరకు గట్టెక్కే తప్ప మిగిలినవి సమస్యాత్మకమే. అవును, ఇప్పుడు 100 కోట్లు పెట్టి సినిమాలు తీయడం వ్యాపారం కదా సినిమా. అంతే కదా. ఇప్పుడు పవన్ కు వృత్తి, అవును, తీసే వాళ్ళ వ్యాపారం. ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది. మీకు వ్యాపారాలు ఉంటే నాకు సినిమా ఉంటుంది అంటే, మీతో సినిమా వాళ్ళు తీసే వాళ్ళకి అది వ్యాపారమే. సో అష్యూర్డ్ కలెక్షన్ లేదా కనీసం మినిమం గ్యారంటీ ఉండకపోతే సినిమాలో ఎవరితో అయినా కానీ అది కూడా జరగదు. ఎందుకంటే ప్రత్యేకించి కథ తేవాలి, అది అందుబాటులో ఉండాలి. మీరు అన్నట్టుగా 40 గంటల్లోనో 40 వర్కింగ్ డేస్ లో పూర్తి చేయాలి ఇవన్నీ కూడా. కాబట్టి ఒకటి పవన్ గా సవాళ్ళు చాలా ఉన్నాయి. రెండో వైపున రాజకీయంగా కూడా ఇది ఎంతవరకు సరే అవుతుంది, ఇది కుదురుతుందా లేదా, ఇలా ప్రతి వాళ్ళు ఉదాహరణకు నాది నేను ఇప్పుడు వ్యాపారాలు చేసుకుంటారు. ఇంటికి వెళ్ళినప్పుడు అబ్బాయిని పిలిచి అడుగుతాడు, లేకపోతే ఫోన్ చేసుకుంటాడు. కానీ ప్రతి వాళ్ళు నేను 8 గంటలు అయిన తర్వాత నేను వెళ్ళిపోతాను అంటే నిజానికి 24 గంటలు. మన రాజ్యాంగంలో ఏ ప్రైమ్ మినిస్టర్ ఆ చీఫ్ మినిస్టర్ ఆల్వేస్ సపోజ్ టు బి ఇన్ పవర్. వాళ్ళు ఎప్పుడైనా సంతకం పెట్టచ్చు, ఆఫీస్ అవర్స్ ఇవేమీ లేవు. అందుకని కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి రాబోతున్నాయి. ఆయన ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఇప్పుడు ప్రాక్టికల్ అవి అవుతే కమ్. అలాగే పవన్ ఎలా దాన్ని ఓవర్కమ్ అవుతారు, ఇంకోటి థీమ్ ఏంటి అనేది కూడా వస్తుంది ఇప్పుడు. అవును, మామూలుగా ఉన్నప్పుడు క్రైమ్ సినిమాలు, డాన్సులు ఇవన్నీ కూడా చేయటం వేరు. అవును, ఇప్పుడు ఇంకొకటి కూడా అవుతుంది. కాబట్టి చూడాలి మనం. ఇంకా ఈ సినిమా కూడా విడుదలైన తర్వాత నెక్స్ట్ ఏం సినిమా ఒప్పుకుంటారు, అది ఎలా జరుగుతుంది అనేది అయితే చూడాలి. ఆయన కూడా మాట్లాడేటప్పుడు కూడా మనకు ఇబ్బంది కనిపిస్తుంది. పబ్లిక్ ఎలా రిసీవ్ ఇప్పుడు మీరు ప్రతిసారి పదవి ఇప్పుడు ఉదాహరణకు టికెట్ రేట్ల గురించి మాట్లాడడం ఉందనుకోండి, డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన రిపబ్లిక్ లో ఏ ఎమ్మెల్యే కాకుండా మాట్లాడడం వేరు. అవును, ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి అధికారిక విధానంతో ముడిపడిన అంశాలు చేయడం వేరు. ఇంకొక పెద్ద ఆరోపణ కూడా చేశాడు పేరుని నాని. అదేంటంటే మీకు చాలా విధేయంగా ఉండే మంత్రి కందుల దుర్గేష్ కాబట్టి మీకు అన్ని విధాల అనుమతి ఇయటమే కాకుండా సినిమా ఇలా వెయ్యము అన్న వాళ్ళను ఏదో వాళ్ళ మీద అరెస్ట్ చేస్తామనే వరకు కూడా వెళ్ళారు. ఇది ఏ విధంగా న్యాయం అని మరి బహుశా దుర్గేష్ కూడా చెప్పగలరు. ఏం చెప్తారో మనం చూడాలి. సో సినీ వివాదం, సినీ కష్టాలు అంటున్నాం. అందుకని మరొక అంశం సార్, అన్నాడు ఆయన నిన్న, రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి చాలా వస్తాయి లేండి అని కూడా మాట అన్నాడు. కేటీఆర్ దూకుడు మంత్రిపై చమక్స్